హాయ్ హలో దిస్ ఈస్ దిలీప్ కోనా. మీరు రీటైల్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? రీటైల్లో గేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారా త్రూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో? సో అయితే చాలామందికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్విట్ అయిపోవడానికి గల కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ రీటైలింగ్. రీటైల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు కూడా ఒక పర్సనల్ రీటైలింగ్ కూడా ఉండాలి. అది ఎలా అంటే, రీటైలింగ్ చేయాలి అని అంటే చాలామందికి ఒక డౌట్స్ ఉంటాయి. నాకు రీటైల్ చేయడం రాదు, లేదనుకుంటే దీనికి ఏమైనా సరే ట్రిక్స్ ఉంటాయా, లేదనుకుంటే నేను ఎవరిని కూడా కన్విన్స్ చేయలేకపోతున్నాను, నాకేమీ ఇంట్రెస్ట్ ఉండదని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో అయితే రీటైల్లో ఎప్పుడు కూడా ఏమీ ట్రిక్స్ ఉండవండి. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఫెయిత్ పైన ఆధారపడి ఉంటుంది. సో మన యొక్క లాస్ట్ 6 months, లాస్ట్ 1 year యొక్క ట్రాక్ రికార్డ్, మన ఇచ్చే సర్వీస్ బట్టి మన పైన ఒక బిలీఫ్నెస్ ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా రీటైలింగ్ అనేది కొంచెం గేమ్ చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ నో ట్రిక్స్ ఫర్ రీటైలింగ్. సో అలాగే ఐ కెనాట్ కన్విన్స్ ఎనీబడి. నేను ఎవరిని కూడా కన్విన్స్ చేయలేకపోతున్నాను రీటైల్లో, నేను ఎవరిని కూడా చెప్పలేకపోతున్నాను అంటే మనం ఎవరిని కూడా కన్విన్స్ చేయని అవసరం లేదండి. ఆటోమేటిక్గా బై బర్త్ ప్రతిదీ కూడా మనం మాట్లాడుతూనే ఉంటాం, ప్రతిదీ కూడా షేర్ చేస్తూనే ఉంటాం. అది ఎలా అంటే, మనం లైఫ్లో ఒక జాబ్కి వెళ్ళేటప్పుడు ఒక ఇంటర్వ్యూలో కన్విన్స్ చేస్తూ ఉంటాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ ప్రపోజ్ చేయడం కోసం కన్విన్స్ చేస్తూ ఉంటారు. సో అలాగే దెన్ ఒక లాయరు తన క్లయింట్ కోసం జడ్జితో రకరకాలుగా వాదిస్తూ తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. లేదనుకుంటే ఒక పొలిటీషియన్ తన ఓట్స్ కోసం ఒక పబ్లిక్ మీటింగ్లో రకరకాలుగా పీపుల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా అంటే ఇలా ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో కన్విన్స్ చేస్తుంటాం. బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి నాకు స్పెసిఫిక్గా సేల్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదని కొంతమంది ఉంటారు. సేల్స్ అనేది ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే లైఫ్లో మనం చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో, లేదైతే మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో, మనం చేస్తున్న ఏదైతే వర్క్ ఉందో ఎవరికి కూడా ఏది ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏదైతే మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఏదైతే మన యొక్క నెక్స్ట్ ఫర్దర్ విజన్ ఉందో, నెక్స్ట్ డ్రీమ్ ఉందో, ఆ డ్రీమ్స్ బట్టి మనం వర్క్ చేస్తూ ముందుకు వెళ్తుంటాం. సో అలాగే ఇక్కడ కూడా మీరు రీటైల్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? సో సక్సెస్ అవ్వాలనుకుంటే ఎటువంటి సిగ్గు, మొహమాటం, బిడియం లేకుండా మీరు కూడా ఈ రీటైల్లో నెంబర్ 1 సక్సెస్ అవ్వడానికి ఒక అవకాశం అనేది 100% దొరుకుతుంది. సో